పద్మశాలి గర్జనలో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరికి చేరుకున్నారు. హైలాండ్ రిసార్ట్లో ఆయన బస చేశారు. కాసేపట్లో చేనేత గర్జనలో ఆయన పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సాధికారత సంఘం ఆధ్వర్యంలో గుంటూరులో ఈ చేనేత సత్యాగ్రహం ఐక్య గర్జన ఏర్పాటు చేశారు. నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఈ దీక్షను ప్రారంభించారు నిర్వాహకులు. చేనేత సత్యాగ్రహం ఐక్య గర్జనకు వేర్వేరుగా వేదికలు ఏర్పాటు చేశారు. సత్యాగ్రహం దీక్షలు చేపట్టారు చేనేత కార్మికులు. తమ సమస్యలపై చేనేత సత్యాగ్రహం పేరుతో పద్మశాలీలు గళమెత్తుతున్నారు. తాము రాజకీయంగా ప్రాధాన్యం కల్పించాలని, చేనేత రంగాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా జరుగుతోన్న ఈ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో పాల్గొంటారు. ఉదయం 11 గంటల నుంచి చేనేత కార్మికులు సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. వీరి చేత దీక్ష విరమింపజేసిన తర్వాత పవన్ చేనేత కార్మికులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఒకసారి గుంటూరు వెళదాం. దీక్షా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి దీప్తి తాజా సమాచారం అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దీప్తి, పవన్ ఎన్ని గంటలకు అక్కడ చేరుకోబోతున్నారు? ఇంతకుముందు మీరు డీటెయిల్ రిపోర్ట్ అందించారు. సో చేనేత సమస్యలకు సంబంధించిన ఎజెండా ఎలా ఉండబోతోంది? పవన్ ఎలా రెస్పాండ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది? చేనేత కార్మికులకు సంబంధించి ఇప్పుడు ఆశా జ్యోతి, ఆశా దీపం ఎవరంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే చెప్పొచ్చు. చేనేత కార్మిక సంఘాలకు సంబంధించిన భారతదేశ వ్యాప్తంగా ఉన్న సంఘాలకు సంబంధించిన నేతలందరూ ఉదయం నుంచి సత్యాగ్రహంలో ఉన్నారు. అయితే మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ వచ్చి తమ యొక్క సంఘీభావాన్ని తెలియజేసిన వెంటనే దీక్ష విరమింపు చేసిన తర్వాత ఆయన ప్రసంగించబోతున్నారు. అయితే మరి కాసేపట్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాబోతున్న ఈ ప్రాంగణానికి సంబంధించి ఇక్కడైతే పవన్ అభిమానులైతే ఆల్రెడీ చేరుకొని ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ వస్తాడా, ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడతాడా, తమ అభిమాన హీరో ఏమేం చెప్తాడు, చేనేత రంగాన్ని ఆదుకోవడానికి పిలుపునివ్వడమే తరువాయి ఫ్యాన్స్ అందరూ ఇమ్మీడియట్ గా రెస్పాండ్ అయ్యి దాన్ని ఆచరణ రూపం దాల్చే విధంగా ప్రయత్నం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మంగళగిరిలో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న ఓపెన్ స్పేస్ ప్రాంగణం మొత్తం యాక్చువల్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తున్నాడు అన్న వార్త విన్న వెంటనే ఇవాళ పొద్దున్నుంచే రష్ గా ఉండాల్సింది. కాకపోతే ఎండ ప్రభావం అనుకోవాలా, ఎగ్జామ్ సీజన్ అని అనుకోవాలో, అనుకున్నంత స్థాయిలో ఫ్యాన్స్ రానప్పటికీ కూడా వచ్చిన వాళ్ళు, వచ్చిన అభిమానులు అయితే మాత్రం తమ అభిమాన హీరో ఏం చెప్తాడు అని తెలుసుకోవడానికి మాత్రం 1000 కన్నులతో ఎదురు చూస్తున్నాడు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది ఉన్నారు కదా అభిమానులు, వాళ్ళతో మాట్లాడదాం. చెప్పండి, పవన్ కళ్యాణ్ చేనేత రంగానికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండబోతున్నాడు. పవన్ కళ్యాణ్ మీ మనందరి అభిమాన హీరో. సో పవన్ కళ్యాణ్ చెప్పింది చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? చేనేత సంఘానికి సంబంధించి మీకంటూ కొన్ని ప్లాన్స్ ఉన్నాయా? హలో, నా పేరు భాష అండి. మేము పిడుగురాళ్ళ నుంచి వచ్చామండి. మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చేనేత సత్యాగ్రహి గర్జనకు నడుం కట్టి వాళ్ళ కష్టాల కోసం పోరాటానికి రెడీగా ఉన్నారు. ఆయన ఏం చేసినా నిజాయితీగా నిస్పృహతో చేస్తారు కాబట్టి ఆయన ఇదే కాదు ఏ కార్యక్రమం చేసినా పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ నడుం కట్టుకొని బిగించుకొని కష్టపడి పనిచేస్తాం ఆయన కోసం. అలాగే పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరి తరఫున చెప్తున్నామండి, వారానికి ఒక్క రోజైనా సరే ఇప్పటి నుంచి చేనేత వస్త్రాలు ధరిస్తాం. ఫ్యాన్స్ అందరూ తరఫున చెప్తున్నాండి, జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. పవన్ కళ్యాణ్ ఇవాళ వచ్చి ప్రసంగించిన తర్వాత ఏదైతే ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేనేత కార్మికులకి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా నేను ఉంటానని స్వచ్ఛందంగా వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా వారానికి ఒక్కరోజు, ముఖ్యంగా సోమవారం నాడు చేనేత వస్త్రాలే కట్టుకొని మన నేతలందరూ అసెంబ్లీకి వెళ్ళాలి, చేనేత కార్మికులుగా అందరికీ చేయూతను అందించే విధంగా డ్రెస్సింగ్ ఉండబోవాలి అని చెప్పి తీర్మానాలు తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన అనంతరం ఏదైనా ఒక రోజు కనుక చేనేత వస్త్రాలే వేసుకోవాలి అంటూ ఐటమైజ్ చేయడం జరిగితే ఫ్యాన్ గా పవన్ కళ్యాణ్ ఉన్న గౌరవంతో ఖచ్చితంగా ఫ్యాన్స్ కూడా మేము కూడా చేనేత వస్త్రాన్ని ఒక రోజంతా ధరిస్తాము
పవన్ కళ్యాణ్ హాయ్లాండ్కి చేరుకోవడం, అక్కడ రాజధాని రైతులకు సంబంధించి వాళ్ళందరినీ కలవడం, వాళ్ళ సమస్యలతో ఇదివరకు ఒకసారి విచారించిన తర్వాత తిరిగి మళ్ళీ మాట్లాడడం జరిగింది. మరి కాసేపట్లో మంగళగిరికి అంటే ఈ ప్రాంగణానికి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆపోజిట్ గా ఉన్న ఈ గ్రౌండ్స్ లో వాళ్ళు వస్తారు. సో చేనేత గర్జనలో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళగిరికి చేరుకున్నారు. ఆయన ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత ఆయనకు ఎయిర్పోర్ట్ దగ్గర ఎలాంటి స్వాగతం లభించిందో ఆయన అభిమానులను చూస్తే అర్థమవుతోంది. సో హాయ్లాండ్ రిసార్ట్లో ఆయన కొద్దిసేపు బస చేశారు. మరికొద్దిసేపట్లోనే ఆయన మంగళగిరికి చేరుకోనున్నారు. సో మంగళగిరిలో చేరుకున్న తర్వాత ఈ గర్జనలో ఆయన పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ పద్మశాలి సాధికారత సంఘం ఆధ్వర్యంలో గుంటూరులో చేనేత సత్యాగ్రహం ఐక్య గర్జన ఏర్పాటు చేశారు. నాగార్జున వర్సిటీ ఎదురుగా ఈ దీక్షను ప్రారంభించారు నిర్వాహకులు. చేనేత సత్యాగ్రహం ఐక్య గర్జనకు వేర్వేరుగా ఒకే ప్రాంగణంలో 2 వేదికలను సభలను ఏర్పాటు చేశారు. సో ఒక వేదికపై ఈ మౌన నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. సో పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఆ దీక్షలను విరమింపచేస్తారు. ఆ తర్వాత తమ సమస్యలపై చేనేత సత్యాగ్రహం పేరుతో పద్మశాలీలు గళమెత్తనున్నారు, పవన్కు విన్నవించనున్నారు. తో రాజకీయంగా ప్రాధాన్యం కల్పించాలని, చేనేత రంగాన్ని ఆదుకోవాలని కోరుతున్న నేపథ్యంలో పవన్ ఎలాంటి భరోసా చేనేత రంగానికి తన వంతుగా ఇవ్వబోతున్నారు, బ్రాండ్ అంబాసిడర్గా చేనేత రంగానికి నేనుంటాను అని చెప్పిన నేపథ్యంలో రాజకీయ ప్రాధాన్యత విషయంలో ఆయన ఎలాంటి కామెంట్స్ చేయబోతున్నారనేది ఆసక్తి రేపుతా ఉంది.